భిన్నమైన విమానాలు, వాటి సంస్థలు, సాంకేతికత, డ్రోన్లు, విన్యాసాలు మాత్రమే కాదు, ఔత్సాహికుల ఆవిష్కరణలకు కూడా వేదికైంది వింగ్స్ ఇండియా 2026. ఎయిర్ షోలో ఐఐటి కర్నూలుకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రత్యేక డ్రోన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. రిమోట్ లేకుండా మొబైల్ ఫోన్తో ఆపరేట్ చేసే డ్రోన్ ఒకటైతే, భద్రతను దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన ఆథరైజ్డ్ డ్రోన్ మరో ప్రత్యేకతగా నిలిచింది. వీటిని విభిన్న అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా డిజైన్ చేశారు. డ్రోన్స్ తయారీ వెనుక ఆలోచనలేంటి, వాటి ఉపయోగాలు ఏంటి, భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, మరిన్ని విషయాలు విద్యార్థుల మాటల్లోనే విందాం. వింగ్స్ ఇండియా 2026 ఎన్నో ఆవిష్కరణలకైతే వేదిక అయింది. సో దాంట్లో భాగంగా ఐఐటి కర్నూలు వాళ్ళు పలు రకాల డ్రోన్స్ అయితే తయారు చేశారు. సో అవి ఏంటి, కేవలం స్టూడెంట్స్ మాత్రమే తయారు చేసిన ఈ డ్రోన్స్ ఇక్కడైతే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అసలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో అసలు మీరు ఏం చదువుతున్నారు, సో ఏంటి మీరు డెవలప్ చేసిన డ్రోన్ ఏంటి? యాక్చువల్లీ నా స్పెషలైజేషన్ అనేది డ్రోన్స్ కింద. ఈ డ్రోన్ నేను డెవలప్ చేశాను. ఫ్లైట్ కంట్రోలర్స్ మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఇండియన్ మేడ్ వీ హ్యావ్ చాలా తక్కువ. అలాంటిది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్ విల్ కాస్ట్ అప్ టు 15,000 అండ్ మోర్. బట్ ఇది లో కాస్ట్లో, లో బడ్జెట్లో వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్. ది కంప్లీట్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ వుడ్ అరౌండ్ టేక్ 1,500 to 3,000. దేనికి యూజ్ చేస్తుంటారు ఇది? అంటే నార్మల్గా అగ్రికల్చర్కా, లేకపోతే డొమెస్టిక్లోనా, లేకపోతే ఏ డ్రోన్ అయినా కూడా వీ నీడ్ టు గెట్ ద ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ. అంటే అది ఫ్లై అవ్వాలంటే కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ కావాలి, కాబట్టి ఫ్లైట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఏ డ్రోన్ అయినా, అగ్రికల్చర్ కానీ, లాజిస్టిక్స్ కానివ్వండి, ద మిలిటరీ, ఏదైనా కూడా. బట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్లో యూజ్ చేసేది కొన్ని సెన్సార్స్ ఉంటాయి. నేను డెవలప్ చేసిన ఫ్లైట్ కంట్రోలర్లో వీ కెన్ ఎంబెడ్ 4 to 5 సెన్సార్స్. స్ప్రేయింగ్కి మోటార్ కావాలి, మోటార్కి అదొక సెన్సార్ లాగా యాక్ట్ చేస్తుంది, యాక్చుయేటర్ సిగ్నల్ మన డ్రోన్ నుంచి వెళ్తుంది. అట్లా కాకుండా లాజిస్టిక్స్కి డెలివరీ డ్రాప్ పాయింట్, జీపీఎస్ కమాండ్. మీరు డెవలప్ చేసిన ఈ డ్రోన్ అంటే మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎట్లా ఇది ఏ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు? మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక V1 మోడల్ V1. ఇంకా దీనిపైన ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకొన్ని ఎక్కువ సెన్సర్స్ ఎంబెడ్ చేయగలిగితే బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ దాకా మల్టిపుల్ డ్రోన్స్ ఆపరేట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యారేజెస్లో DJI డ్రోన్ 1 lakh to 2 lakhs వరకు పడుతుంది కదా, దాని కాస్ట్ కూడా రెడ్యూస్ అయ్యి 45,000 to 50,000 లోపల కూడా వీ క్యాన్ మేక్ ఇట్ ఇండియాలో. సో ఎంత టైం పట్టింది అంటే దీన్ని డెవలప్ చేయడానికి? అసలు థాట్ ఎట్లా వచ్చింది? మా గైడ్ డాక్టర్ కృష్ణ నాయక్ గారు సపోర్ట్ వల్ల వీ మేడ్ ఇట్. 7 months నుంచి నేను ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. రిమోట్ యూజ్ చేస్తాము, బట్ ఇన్ దిస్ వీఆర్ డైరెక్ట్లీ యూజింగ్ ద మొబైల్ ఫోన్. ఇప్పుడు నార్మల్గా ఫ్లైట్ కంట్రోలర్ తీసుకుంటే అందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి, ఏం యూజ్ చేస్తున్నాము, బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి. కానీ ఇందులో మనం ఇన్ హౌస్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ క్యాన్ డిజైన్ ఇట్, మేక్ ఇట్ ఆన్ అవర్ ఓన్. నార్మల్ ఫ్లైట్ కంట్రోలర్ని ఫస్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, దానికి సపరేట్గా ల్యాప్టాప్ కావాలి, ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇదైతే కంప్లీట్గా మొబైల్ ఆపరేటెడ్, మీకు సపరేట్ వేరే UI కూడా అవసరం లేదు. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని కంప్లీట్గా సెటప్ చేసుకోవచ్చు, బ్యాటరీ కనెక్ట్ చేసి. ఇది ఫ్యూచర్లో దీన్ని ఎట్లా తీసుకోబోతున్నారు? అంటే మీరు ఒక కంపెనీ లాగా ఏర్పాటు అవ్వబోతున్నారా, లేకపోతే ఏంటి మీ ప్లాన్ ఏంటి? ప్రస్తుతానికైతే ఇది మోడల్ V1. దీన్ని మార్కెట్లో తీసుకోవడానికి మార్కెటింగ్ సపోర్ట్ కావాలి. కంపెనీలో ఉన్నదైతే సేఫ్. ఆల్రెడీ మా సైడ్ త్రిగుణ్ రోబోటిక్స్ కూడా కంపెనీ ఉంది, అందులో వీల్ మేక్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్. ఇది మార్కెట్ రెడీ వర్జన్ కాదు, బట్ వీల్ మేక్ ది మార్కెట్ రెడీ వర్జన్. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ డ్రోన్ స్పెషాలిటీ? I'm Aishwarya. I am currently doing my project internship at IIIT DM Karnool, and I'm from Chennai. So our project is called the Drone ATC, which is an air traffic monitoring system. So we have built an air traffic monitoring system for drones around the world. So whenever a drone has been turned on, its data such as its position data, latitude data, longitude data, and the status of the drone, in which mode it is, all of these data would be sent to our server. So we have also made a web dashboard of the app. So in the app you can see the interface of how many drones are around the world, like that, with its positional coordinates. And also we have infused a feature called authorization of drones. So whenever someone wants to operate a drone, they have to get authorized from a particular authority, from a higher authority like a government or a DGC or some authorities like that. So we have infused that feature into our app. So basically we have developed this to monitor the air traffic. So for monitoring flights, we have an app called Flight Radar. So likewise, to monitor drones, we are planning to make a drone ATC app. So that is our entire project is about. Just let me know, so what is the different how it is different to other drones?
In market, there is no system to monitor the drone. So we are the only one who are thinking about and developing a monitoring app or monitoring device, something like that. So in market, there is no thing like that. So we are indigenously developing it. కర్నూలులో ఏర్పాటు కాబోయే డ్రోన్ హబ్లో కూడా మీరు ఒక టెక్నికల్ అడ్వైజరీగా ఉండబోతున్నారు. సో అసలు ఏంటి, ఎట్లా పిల్లలకి ఎలాంటి అడ్వైజ్లు అంటే ఎట్లా తీసుకెళ్తున్నారు? సో డ్రోన్ హబ్లో మీ పాత్ర ఏంటి? మన భారత ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూట్, అందులో ఒక డ్రోన్ అనే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది మా దగ్గర. ఆ ప్రాజెక్ట్లో భాగంగా మేము డ్రోన్లో రీసెర్చ్ చేస్తున్నాం. డ్రోన్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇక్కడికి వింగ్స్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని పిలిచారు. పిలిస్తే మేము మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడ వచ్చాము. మేము ఇందులో భాగంగా మేము మీ ముందర ఇప్పుడు 2 ప్రోడక్ట్ని మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీలో మన దగ్గర ఎటువంటి ఫ్లైట్ కంట్రోలర్ లేదు మార్కెట్లో. ఉన్న ఫ్లైట్ కంట్రోల్ కూడా వేరే వాళ్ళని మిమిక్ చేసి ఉన్నాం. అలా కాకుండా మేము సొంతంగా ఫ్లైట్ కంట్రోలర్ డెవలప్ చేసుకున్నాం. అందులో ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వాడకుండా మన సొంతంగా మనమే డెవలప్ చేసుకున్నాం. అది మీ ముందర ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రాన్స్మిటర్ వాడతారు. మేము దాన్ని కూడా రిమూవ్ చేసేసి దాన్ని కూడా మొబైల్తోనే ఫ్లై ఆపరేట్ చేసేటట్టు కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నాం. ఇంకో ప్రాజెక్ట్ ఏమంటే డ్రోన్ 360 అని అంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు డ్రోన్ వాడతారు అండ్ లక్షలాది డ్రోన్లు ఉంటాయి అని దానికి మన యొక్క భద్రత చాలా ప్రశ్నార్థకరంగా ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఒక కొత్త ప్రాజెక్ట్ని తయారు చేస్తాం. ఆ ప్రాజెక్ట్ని మేము డ్రోన్ 360 అది డ్రోన్ ATC అంటున్నాం. విమానాశ్రయంలో ATC ఉంది, కానీ డ్రోన్కి అటువంటి ప్రొసీజర్ లేదు. దానికి మేము ఆలోచించి దీనికి డెవలప్ చేసాము. కరెంట్ మీ ముందర ఉంది. అది ఎవరైతే డ్రోన్ స్విచ్ ఆన్ చేస్తారో వాళ్ళు వెంటనే ఆపరేట్ చేయలేరు. అది పర్మిషన్ రావాలి సర్వర్కి. సర్వర్లో అక్కడ ATCలో పర్మిషన్ ఇస్తేనే ఆ డ్రోన్ వాళ్ళు ఫ్లై చేయడానికి ఉంటుంది. ఆ డ్రోన్ యొక్క స్థితిగతులు అన్నీ, ఎవరు ఈ డ్రోను, ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తుంది, ఎటువంటి పని చేస్తుంది, ఎంతసేపు ఆకాశంలో ఉంది, ఎంతసేపు కిందకి ల్యాండ్ అయింది, అటువంటి వివరాలన్నీ మన సర్వర్లో రికార్డ్ అవుతాయి. అండ్ ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత ఇంకోసారి ఫ్లై అవ్వాలంటే కూడా మళ్ళీ మనకు పర్మిషన్ కావాలి. ఈ 2 ప్రాజెక్టులు మేము వింగ్స్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చాము. మీ ముందర ప్రజెంట్ చేస్తాం. సో మొత్తంగా ఇది చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అంటే IIIT కర్నూలుకి సంబంధించిన విద్యార్థులు డెవలప్ చేసిన డ్రోన్స్ ఇవి. కెమెరామెన్ ప్రేమ్తో అనుష, ITV న్యూస్, హైదరాబాద్.